ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాక్స్బీలోకి వెళ్ళి వివో Y91 అనేది డిస్ప్లే బుక్ చేసాం. అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి వేసి. అదే టెక్ ఛానల్, కాకపోతే ఒకసారి నేను ఇంతకుముందు 2-3 డిస్ప్లేలు వేసా, వర్క్ అనే ప్రాపర్గా ఇంట్లోకి వెళ్ళి బుక్ చేసి. సో ఒకసారి ఇది కూడా వేసి చూద్దాం. ఇది ఎలా పగిలిందో మీరు చూసుకోవచ్చు. మొత్తం డిస్ప్లే అనేది ఎంత పగిలిందో. ఇప్పుడు దీన్ని మనం రీప్లేస్ చేద్దాం. దీని డిస్ప్లే దీని డిస్ప్లే వచ్చేసి ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయాలి. స్క్రూస్ మెల్ల ఇప్పుకోవాలి వీటిని. బ్యాక్ ప్యానల్ తీసాక ఇలా స్క్రూస్ ఇప్పుకోవాలి మెల్లగా. ఏమాత్రం డ్యామేజ్ అయినా మాత్రం మొబైల్కి డ్యామేజ్ అవుతుంది, ఇది పనికి రాకుండా పోతుంది. మరి జస్ట్ 500,000కి ఆకృతి పడితే మొబైల్ పనికి రాకుండా పోతుంది. బ్యాటరీ కూడా తీయాలి. బ్యాటరీ ఫస్ట్ స్ట్రిప్స్ తీయాలి. బ్యాటరీ ఇది డిస్ప్లే, ఇది బ్యాటరీ, ఇది స్పీకర్ ఆర్ ఛార్జింగ్ కనెక్టర్, ఇది మొత్తం చూసుకొని నిదానంగా తీయాలి. బ్యాటరీ ఇలా సరిగ్గా రాదు ఇష్టప్పుడు, జాగ్రత్తగా తీసుకోవాలి. తీయాలి. ఇది డిస్ప్లే, ఇది మీరు చూసుకోవచ్చు. సో డిస్ప్లే తీసినాక ఈ డిస్ప్లే కూడా వీకాలి. ఫస్ట్ దీనికి వెళ్ళి ఫోను తిప్పేటప్పుడు బ్యాటరీతో ప్రయోగాలు అయితే చేయొద్దు. మొబైల్తో ఎంత ప్రయోగాలు అనేది చేయండి, డిస్ప్లేతో అన్నిటితో. నేను బ్యాటరీతో ప్రయోగాలు చేయొద్దు. ప్రయోగాలు చేస్తే అది మనతో ప్రయోగాలు చేస్తుంది. చూసారు కదా, ఇలా జాగ్రత్తగా తీసుకున్నాక సైడ్ క్లీన్ చేసుకోవాలి మనం. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే కంపల్సరీ నన్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఛానల్ని. షేర్స్ చేయకపోయినా పర్లేదు కానీ కామెంట్, లైక్ అయితే కంపల్సరీ తప్పకుండా చేయండి. అలా అయినా కొంచెం రీచ్ వస్తుంది, లేదంటే ఆ రీచ్ కూడా ఉండదు. మీరు చూస్తున్నారు నేను ఎంత కష్టపడతాను. ఫస్ట్ మొబైల్లో అది స్క్రీన్ వర్క్ అవుతుందో లేదో చూడాలి. చూసాకనే ఫిట్టింగ్ చేసుకోవాలి. డైరెక్ట్ ఫిట్టింగ్ చేస్తే మళ్ళీ మనకు రిప్లేస్మెంట్ ఆప్షన్ ఉండదు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 700 అలా పడ్డది. 700 పడ్డది, 650 ఏమో పడ్డది నాకు. 650, 670 పడ్డది. దీని డిస్ప్లే కాస్ట్ 650 పడ్డది. వివో Y91 ఏంటబ్బా
డిస్ప్లే చూసుకోవాలి మనం, వర్క్ అవుతుందా లేదా, ఎలా వర్క్ అవుతుందని. అంత ప్రొఫెషనల్ అయితే కాదు, మామూలు ఉంది. మన 700లో డిస్ప్లే, మొబైల్ డిస్ప్లే. నా ఛానల్ మొత్తం ఫాలో అవ్వండి, మీకు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలన్నీ మీకు చేసి చూపిస్తా. అలా మీకు ఏమైనా కావాలన్నా కూడా నేను దానికి వీడియో చేసి పెడతా. ఏ వెబ్సైట్ అయినా సరే, ఏదైనా సరే కొత్త కొత్త కంటెంట్ తీసుకురావడానికే ట్రై చేస్తాను నేను. మీరు నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీని డిస్ప్లే చూసుకోవచ్చు మీరు. ఓకే, ఎటువంటి డ్యామేజ్ లేదు. వావ్, ఓకే. వర్కింగ్ ఫైన్ అండి డిస్ప్లే. ఓకే సార్, ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఫిట్ చేద్దాం మనం. మీకు ఓకే అనుకుంటేనే ప్రాపర్గా ఫిట్ చేసుకోండి. లేదు తర్వాత ఫిట్ చేసుకుంటా అలా ఇలా అంటే మళ్ళీ ఉండదు, ఛాన్స్ ఉండదు మనకి. బ్యాటరీ తీసి డిస్ప్లేస్ తీసి రౌండ్గా మనకు గమ్ వేసుకోవాలి. మనము ఈ ప్లేస్కి వచ్చేసరికి జాగ్రత్త వేసుకోవాలి, ఎందుకంటే కెమెరా ఉంటుంది, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటుంది. కొంచెమైనా ప్రాక్సిమిటీ సెన్సర్ మీద కానీ కెమెరా మీద పడితే కనుక ప్రాక్సిమిటీ సెన్సర్ వర్క్ చేయదు అండ్ కెమెరా కూడా వర్క్ చేయదు. కెమెరా మీద పడితే ప్రాక్సిమిటీ సెన్సర్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. మొబైల్ కాల్ చేసినప్పుడు లైట్ రావడం పోవడం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా ఇలాంటి కంటెంట్స్ ఎన్నో తీసుకొస్తాను నేను ముందుకి. మీకు తెలియని కంటెంట్లు అన్నీ తీసుకొస్తాను నేను. జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలంటే.
పడుతుందా? ఇలా వేసాక క్లిప్ పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రాపర్ ఫిట్ అయిందిలే చూసుకోవాలి. డిస్ప్లే ప్రాపర్ ఫిట్ అయిందిలే మొత్తం చూసుకోవాలి. ఇప్పుడే అది పదన మీద ఉన్నప్పుడే తీసుకోవాలి. గమ్ము మనం పదన మీద ఉన్నప్పుడే చూసుకుంటే బెటర్ మనకి. తర్వాత చూసుకుంటా అంటే ఏం చేయలేం, అది ఎండినాక మనం ఏం చేయలేం. ఇప్పుడు బ్యాటరీ వేద్దాం మనం. హీరోలకే కాదబ్బా, కొంచెం మాలాంటి వాడికి కూడా సపోర్ట్ ఇవ్వాలి. మీరు సపోర్ట్ ఇస్తేనే ఇంతకంటే వేరు వేరు వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తా. ఇప్పుడు మ్యాథ్స్ బి అంటే మీకు అందరూ తెలిసే ఉండొచ్చు. యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ బి యాడ్ వస్తూనే ఉంటుంది. సో అందరికి ఇలా బుక్ చేసింది. కానీ ఎవరు కూడా తెలిసినంత మాత్రం ప్రాపర్ బుక్ చేసి ఎవరు వేసుకోరు. సో అలాంటి ప్రయోగాలు చేయాలంటే మాలాంటి వాళ్ళే. చాలా రిస్కీ ఉంటుంది. అటువంటి ప్రయోగాలు చేస్తాం. కానీ మీరు సపోర్ట్ ఇవ్వకపోతే ప్రయోగాలు కూడా చేయడానికి మేము ముందుకు రాలేదు. సో అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. చూసారు కదా ఎంత ఇష్టపడ్డారు. నా కష్టానికి మిమ్మల్ని మీ ఇవ్వమని అడగట్లేదు. జస్ట్ లైక్ కామెంట్ అంతే, సపోర్ట్ ఇవ్వండి నాకు అంతే. అంతే ఫ్రెండ్స్, నేను అడిగేది మీ నుంచి సపోర్ట్ కావాలి నాకు అంతే. ఖుషి ఇలా ప్రాపర్గా చూసుకున్నాక ఫ్యాన్లు వేసుకొని మనం రబ్బర్లు వేసుకోవాలి. వీటికి ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. జస్ట్ ఒక 4 hours వేస్తే సరిపోతుంది. మనం అంతే, దీన్ని ఎక్కువసేపు కూడా అవుతుంది. ఒక 4-5 hours రబ్బర్స్తో ఉంటే సరిపోతుంది అంతే. స్క్రీన్ ఒక 5 hours దాటిన తర్వాత మనం ఇవి తీసేయాలి. రబ్బర్ అన్ని తీసేయాలి, తీసేసి వాడుకోవాలి.